నేను తీసుకుంటారు చెప్పండి రవి గారు యాక్షన్లు తీసుకోవడం మొదలు పెడితే 5 సంవత్సరాలు పాలించడం అభివృద్ధి ఏముండదు వీటి మీద సరిపోద్ది. వీళ్ళు చేసిన ఈ దరిద్రాల మీద ఒక్కొక్క మంత్రిత్వ శాఖలో ఆడుదాం ఆంధ్ర దగ్గర నుంచి ప్రతి శాఖలో ఎన్ని బయటపడుతున్నాయి చూడండి. ఆడుదాం ఆంధ్ర రోజు రోజు ఆడేసుకున్నారు ఆంధ్రని అయితే ఆడదండి 100 కోట్లు 100 కోట్లు 150 కోట్లు అంటున్నారు. మద్యం కుంభకోణం అయితే అసలు అంతే తేలటం లేదు. సో ఇలాంటి సెటిల్మెంట్లు చేసినప్పుడు ఏంటంటే రాష్ట్రం యొక్క రాష్ట్ర పోలీసులు ఒకప్పుడు ఏపీ పోలీస్ అంటే ఎంతో గౌరవంగా ఉండేది. ఇండియాలోనే బెస్ట్ పోలీస్ అనేటువంటిది ఉండేది. అలాంటిది వాళ్ళని కూడా పులివెందల సెటిల్మెంట్ లీడర్ల స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంతవరకు ఇంకా మేనిమేషాలు లెక్క పెడుతున్నారు. కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చారు వాళ్ళకి. ఎంత జిందాలని పట్టుకుంటే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. అతనికి దీనికి లింక్ లేదు కదా. ఇండైరెక్ట్ సెటిల్మెంట్ వ్యవహారం అది వీళ్ళు ప్రూవ్ చేయలేరు. దానికి దీనికి సంబంధం లేదు. అతని జోలికి వెళ్ళను కూడా వెళ్ళరు. ఓకే ఇక్కడ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాత్రదారులు వాళ్ళ మీద మాత్రం సత్వర చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి. తప్పు చేసిన వాడు తప్పించుకునేటువంటి ఆ వెసులుబాటు ఉందన్నప్పుడు ప్రతివాడు తప్పు చేయడానికి చూస్తాడు. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసింది. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, అది సజ్జల రామకృష్ణారెడ్డి అయినా సరే, రాజేంద్రనాథ్ రెడ్డి అయినా సరే, మిగతా ఎవరైనా సరే సత్వర చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి ఇండికేషన్స్ ప్రజల్లో పంపించకపోతే, నేను చెప్తున్నాను మీ యోయో టీవీ ద్వారా, ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నటువంటిది వాళ్ళకి సంక్షేమ పథకాల కోసమే కాదు, ఇలాంటి వాళ్ళందరూ భరతం పట్టడానికి కూడా వాళ్ళు ఎన్నుకున్నారు. అభివృద్ధి 6 నెలలు లేట్ అయినా పర్వాలేదు కానీ వీళ్ళంతా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షానికి అదే ఎక్కువగా మన అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే 100 రోజులు కంప్లీట్ అయ్యింది. సో ఏంటి ఇంతవరకు చేస్తానన్న కార్యక్రమాలు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా కొన్ని వేల మెట్రిక్ టన్నులు అక్రమంగా తరలించినటువంటిది దొరికింది. అక్కడ 4 రోజులు మీడియాలో హడావుడి చేశారు. తర్వాత చర్య ఏది? దాన్ని బేస్ చేసుకుని అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు? తర్వాత తెచ్చుకుంటాడా, బెయిల్ తెచ్చుకుంటాడా, యాంటిసిపేట్, అది వేరు. అవును, మీకు అక్కడ కనిపించిన వెంటనే మీరు చర్య తీసుకుంటే ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు వెళ్తాయి. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఇప్పుడు ఆ గంగిరెడ్డి అని ఉన్నాడు, అతను ఎర్రచందనం స్మగ్లర్ అని అందరికీ తెలుసు. ఇవాళ చాప కింద నీళ్ళు వచ్చినాయి అనేటప్పుడు బీజేపీ తలుపు తడుతున్నారు, అతను చేర్చుకోవడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఏం సంకేతాలు వెళ్తాయి? ప్రతిపక్షంలో ఉంది కాబట్టి మనం మాట్లాడడానికి ఉండదు, మాట్లాడటానికి. సో చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం చేసిన దాంట్లో నిందితుడు అతను గంగిరెడ్డి, అలిపిర్లు. అలాంటి వాడిని బీజేపీలోకి తీసుకుంటే ఎలాంటి సంకేతాలు వెళ్తాయి? కాబట్టి రాజకీయం కోసం రాజకీయం చేయకుండా ప్రజల కోసం రాజకీయం చేయాలనేటువంటిది నేను కూటమిని కూడా సూచిస్తున్నాను. లేకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు కాలేజీ ఏంటి సార్ అసలు? అది నిజంగా వాళ్ళెవరో లవర్స్ ఆ ఓయో రూమ్కి వెళ్ళడం ఏంటో, దాన్ని వీళ్ళు మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి చాలామంది అమ్మాయిల స్నానం చేస్తుంటే ఆ చిత్రాలు తీయడం ఏంటి? అబ్బా, అది ఏదో పెద్ద ఇష్యూ అయిపోయింది సార్. అంటే ఇక్కడ రవి గారు డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అనేటువంటిది అందివేసినటువంటి చెయ్యి మనకు తెలుసు. ఈ జత్వానీ కేసు ఎప్పుడైతే సీరియస్గా బయటకు వచ్చి పెద్ద తలకాయలన్నీ ఇరుక్కునేటువంటి పరిస్థితి వచ్చిందో దాన్ని డైవర్ట్ చేయడానికి జరిగినటువంటి సంఘటన ఇది. థరోగా ఎంక్వైరీ చేసిన పోలీస్ ఆఫీసర్స్ మిగతా వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఏమీ జరగలేదు, అక్కడ కెమెరాలు అనేటువంటివి లేవు. ఇప్పుడు 300 3,000 బయటికి వెళ్ళినాయి అంటున్నారు. కనీసం ఒక్కటన్నా ఎక్కడన్నా దొరకాలి కదా. కనీసం మాస్క్ ఏదైనా బ్లర్ చేసి ఉండాలి కదా, కనిపించాలి. ఒక ఫోటో కూడా రాలే మరి నిజంగా. వెతికి 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 అందరు ఫోన్లు వెతికి అందరూ ఇది చేస్తే కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అది కేవలం 4-5 వ్యక్తుల మధ్యన జరిగినటువంటి ఒక డీల్. అదనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి చాలా సీరియస్గా దాని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. కాబట్టి వీళ్ళకి అవకాశం లేకుండా పోయింది. వాళ్ళ ప్లాన్ చెప్పమంటారా నన్ను?